రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయికి అంటే బిజినెస్లో రాష్ట్రంలోనే ఉన్న ఒక 25-30 మంది పెద్దోళ్ళల్లో ఒక బిజినెస్లో మంచి స్థాయికి ఎదిగినాం మేము. అంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, నేను కొంత రియల్ ఎస్టేట్ చేయడం కానీ, మాదొక లింక్వెల్ ఎలక్ట్రానిక్స్ అని మా కంపెనీ ద్వారా కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పించడం కానీ, ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచ్లు ఓపెన్ చేసి మొత్తం ఇండియా మొత్తంలో ఉద్యోగాలు ఇవ్వడం, ఆఫీసులు పెట్టడం, ఆ విధంగా కొన్ని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఒక ఫైనాన్షియల్గా చాలా బ్రహ్మాండంగా ఎదిగినాం. అది ఆ ఎదిగిన తర్వాత నేను అనుకోకుండా 1994లో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా గ్రామము జనరల్ సీట్ అయింది. ఆ రోజు కొంతమంది అరే మీ అమ్మని మా అమ్మ కూడా ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉంటుండే, అమ్మని జనరల్ సీట్ కాబట్టి అమ్మని పెడితే బాగుంటుందని కొంతమంది సూచిస్తే మాకు వద్దని మా ఫాదర్ అన్నాడు, ఎందుకు రాజకీయాలు వద్దు, మనం ఇన్వాల్వ్ అవ్వద్దంటే నేను కొంచెం జర లోపల మనకు ఉంది కాబట్టి ఆ రాజకీయం అనేది నేను అమ్మని నిలబెట్టి మొట్టమొదటగా 94లో సర్పంచ్ చేయడం జరిగింది.